నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. టెన్షన్ వల్ల అస్వస్థతకు గురి అయిన మన్ననూరు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రూపాదేవిక చైల్డ్ లీవ్ పెట్టుకున్న స్పందించని అధికారి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రూపాదేవికి అస్వస్థత. మంగళవారం రోజు ఉదయం పాఠశాలలో ప్రేయర్ జరుగుతుండగా ప్రిన్సిపల్ రూపాదేవి కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది. ఇది గమనించిన సహాయ టీచర్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ ఆమెకు చికిత్స చేసి ఇంజెక్షన్స్, గ్లూకోజ్ ఇచ్చి పంపించారు. రూపాదేవి భర్తకు గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన కూతురు నీట్ కోర్స్ కోసం చదువుకుంటుంది. తండ్రిని చూస్తూ చదువుకోవడం కష్టంగా ఉందని తల్లికి చెప్పుకోగా ఆమె గత 15 రోజుల క్రితం RCO విద్యుత్లతకి చైల్డ్ కేర్ లీవ్కి అర్జీ పెట్టుకుంది. ఆమె లీవ్ ఇవ్వడం కుదరదని, పై అధికారులు కూడా ఒప్పుకోవడం లేదని చెప్పి మెమోలు కూడా ఇష్యూ చేశారు. నా భర్త, కూతురు ఏమైపోతారు అనే బెంగతో ఎక్కువ టెన్షన్స్ పెట్టుకున్నందువలన ఇలా అవుతుందని డాక్టర్స్ చెప్పడం జరిగిందని ఆమె అన్నారు. నా కుటుంబానికి అన్యాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రిన్సిపల్ రూపాదేవికి తక్షణమే లీవ్ ఇవ్వాలని కోరుకుంటుంది. చెప్పండి మేడం, ఏం జరిగింది ఈరోజు? మీ పేరు? సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రూపాదేవి అండి నా పేరు. ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. మా హస్బెండ్కి ఆరోగ్యం బాగుండట్లేదు. తర్వాత మా మైనర్ అమ్మాయి మా దగ్గరే ఉంటుంది, మా పాప. తర్వాత స్కూల్లో ప్రెషర్స్, అవి ఎగ్జామ్స్, ఇవన్నీ మూలంగా నాకు కొంచెం టెన్షన్ బాగా పెరిగిపోయింది. బీపీ అప్ అండ్ డౌన్ కావడం మూలన ఈరోజు పొద్దున్న ప్రేయర్ నడుస్తూ అలాగే కుప్పకూలిపోవడం జరిగిందండి. ఏమవుతుందో తెలియట్లేదు. నాకు టెన్షన్ అనేది బాగా పెరిగిపోయింది. యాక్చువల్గా మా అమ్మాయి మైనర్ చైల్డ్, దానికి నేను చైల్డ్ కేర్ లీవ్ అప్లై చేశాను. చైల్డ్ కేర్ లీవ్ కొరకు నేను ఆల్రెడీ అధికారులకు పంపించానండి విషయాన్ని. నాకు దాన్ని ఇవ్వండి అనేసి నేను చాలా రిక్వెస్ట్ చేశాను. అది ప్రాసెసింగ్లో ఉంది. అన్ఫార్చునేట్గా మా RCO గారు దాన్ని శాంక్షన్ చేస్తారు అని అనుకుంటున్నాను. కానీ ఇంతవరకు అయితే నాకు రాలేదు పాజిటివ్ వైబ్రేషన్స్. అందువల్ల ఈరోజు నేను మేడంని కలుద్దామని అనుకున్నాను. కానీ మేడం బిజీ ఉండడం వలన నాకు టైం దొరకట్లేదు. మేడం టైం ఇచ్చినట్లయితే నాకు ఈ లీవ్ శాంక్షన్ చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే నా ఫ్యామిలీని, తర్వాత స్కూల్ పిల్లల్ని అందరినీ బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత నాకున్నది. ఎందుకంటే మా హస్బెండ్ సిక్ అయిపోవడం వలన మా అమ్మాయి ఒక్కతే తను చదువుకోవడం వలన చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆకాష్లో జాయిన్ చేసామండి మా అమ్మాయిని. నీట్ ప్రిపరేషన్స్కి రెడీ అవుతుంది. నేను కూడా COE కాలేజెస్లో పనిచేశాను. చాలామంది పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారు చేశాను. కానీ మా అమ్మాయి పరిస్థితికి వచ్చేసరికి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనేది నా యొక్క చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది. ఆమె అంబిషను నీట్ ప్రిపరేషన్లో మంచి ర్యాంకు సాధించాలని నా కోరిక. దయచేసి నా అభ్యర్థనను స్వీకరించి నాకు న్యాయం చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. మేడం, మీరు మేడంకి ఎప్పుడు లీవ్ అప్లై చేసుకున్నారు? లీవ్ 19వ తారీఖు అండి, ఈ నెల ఫిబ్రవరి 19న అప్లై చేశాను. మేడం, ఈ గవర్నమెంట్లో మీకు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడానికి రూల్స్ ఉన్నాయా? ఉందండి, మహిళా ఉద్యోగులకి జీవో ఉందండి. ఎప్పుడు వచ్చింది? ప్రవీణ్ సార్ 2019లో వచ్చిందండి సర్క్యులర్. ఓకే, వచ్చింది. మేడంతో మాట్లాడారా మేడం? మాట్లాడానండి, మాట్లాడాను, మెయిల్ చేశాను, హార్డ్ కాపీ ఇచ్చాను. ఒకసారి నేను 19వ తారీఖు అప్లై చేస్తే 20వ తారీఖున నాట్ శాంక్షన్ అని వచ్చింది. మరి మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, లేదు మేడం నాకు చాలా ఎసెన్షియల్ కావాలి అని చాలా అడిగాను, రిక్వెస్ట్ చేస్తే పై అధికారులకు పంపిస్తాను అని అన్నారు. మళ్ళీ తర్వాత నేను కనుక్కుంటే పంపించారు అన్నారు. కానీ నాకు ఇంతవరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదండి. అదే టెన్షన్ నేను ఇంతవరకు దారి తీసిందా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇట్లా కాల్ చేశారా మేడం? చేశానండి, కానీ మేడం బిజీ. 2-3 సార్లు నిన్న కూడా ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మార్నింగ్ మిమ్మల్ని వచ్చి కలుస్తాను మేడం, మీతో మాట్లాడాలి అని కూడా మెసేజ్ పెట్టాను. పెడితే ఈరోజు మేడం ఆఫీస్లో లేను, వేరే విజిట్స్లో ఉన్నట్టుగా అనిపించింది నాకు ఎందుకు. అందువల్ల నేను వెళ్ళలేకపోయాను, మేడంని కలవలేకపోయాను. హాస్పిటల్కి వెళ్ళారా మరి ఈరోజు? అవునండి, స్టాఫ్ హెల్ప్ తీసుకుని బీపీ కొంచెం అప్ అండ్ డౌన్ అయినట్టున్నది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు బయటకి మినట్టు అయిపోయినాయి, కుప్పకూలిపోవడం జరిగింది. దాంతో నాకే భయం వేసింది. సరే వెళితే టాబ్లెట్లు అయితే ఇంతవరకు నేను ఏది వాడలేదు ఇన్ని రోజులుగా.
ఉన్నట్టుండి కొలాప్స్ అయ్యారు. ఏమైందో ఒకసారి బ్రెయిన్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా కొలాప్స్ అవుతూ ఉంటారు. ఇంకా నాకు క్లియర్గా తెలియట్లేదు. ఇంకోసారి డీటెయిల్గా మెడికల్ చెక్ కూడా చేసుకోవాల్సి ఉంటుందేమో, అది కూడా తెలియదండి నాకు. ఏమన్నారు మేడం హాస్పిటల్లో? అంటే మందులు అవి ఇచ్చారు, వాడమన్నారు. తర్వాత నేను చాలా జర్నీస్ అవి కూడా చేస్తూ ఉండడం మూలాన బెంగళూరు అక్కడ కూడా మా హస్బెండ్ని చూపెట్టాను, హైదరాబాద్లో మా హస్బెండ్ చూపెట్టాను. కొన్ని సందర్భాల్లో మా వారిని అడ్మిట్ చేయాల్సి వచ్చింది, స్లీప్లెస్ నైట్సే గడపాల్సి వచ్చింది. దానివల్ల కూడా నా హెల్త్ కొంచెం బ్రేక్ డౌన్ అయింది. సెలైన్స్ 2 సెలైన్స్ పెట్టారండి. తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చేది, అంటే ఈ సన్ స్ట్రోక్ వాటి వల్ల కూడా కొంచెం నాకు కడుపులో ఆరాటంగా అలా అనిపించింది, ఇగ్నిషన్ లాగా అనిపించింది. ఇన్ఫ్లమేటరీ అవి కూడా వాడారు. దానివల్ల కొంచెం నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నానండి.